అండ్ ఈ వీడియోలో ఉన్న పాత్రలు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితం మాత్రమే. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ క్వీన్ ఆఫ్ చాటర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా వీడియోస్ లైక్ చేస్తూ నా వీడియోస్ అన్ని పర్ఫెక్ట్గా చూస్తూ నాకు సజెషన్స్ ఇస్తూ నాకు కాంప్లిమెంట్స్ ఇస్తూ ప్రతి ఒక్కరు నాకు మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్ యూ. యాక్చువల్గా ఈరోజు మన కాన్సెప్ట్ కూడా అదే, టైప్స్ ఆఫ్ పీపుల్ కోసం కూడా మాట్లాడుకుందాం. ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం రండి. సో టైప్ 1 ఎవరంటే, టైప్ 1 కోసం మనం మాట్లాడదాం అనుకున్నాం కాబట్టి టైప్ 1 వాళ్ళు ఎలా అంటే కత్తి లాంటి వాళ్ళు అనమాట. డైరెక్ట్గా హర్టింగ్ అని అనమాట. ఇంకా వాళ్ళు మాట్లాడారు అంటే ఎదుటివాడు హర్ట్ అయిపోవాలి, అట్లా మాట్లాడతారు. యాక్చువల్గా మనం మాట్లాడినప్పుడు ఎదుటివాడు హీల్ అవ్వాలి. వాడు ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా, వాడు ఎలాంటి బాధల్లో ఉన్నా వాడు హీల్ అయ్యేటట్టు మనం మాట్లాడలే. కానీ ఇష్టం వచ్చినట్టు మనకు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎదుటివాడు ఖచ్చితంగా హర్ట్ అవుతారు. టైప్ 2 అలాం లాంటి వాళ్ళు. వీళ్ళు ఎప్పుడు మన మిస్టేక్స్ ని రిమైండ్ చేస్తూనే ఉంటారు. ఎదుటి వాళ్ళ మిస్టేక్స్ ని రిమైండ్ చేయడం కన్నా వాళ్ళు చేసిన గుడ్ థింగ్స్ ని ఎలివేట్ చేయడం అనేది లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు మిస్టేక్స్ ని పట్టుకునే ఉండిపోతే ఎదుటివాడు మారడు, మనము మారము. సో ఇది మీరు నోట్ చేసుకోవాలన్నమాట. టైప్ 3 అసలు వీళ్ళు నాకు ఎప్పటికీ అర్థం కాదు, కానీ వీళ్ళ కోసం మాట్లాడాలని కూడా నాకు ఇష్టం లేదు, బట్ మాట్లాడాలి. ఎందుకంటే చాలా మంది లైఫ్స్ లో ఈ జనాల్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఏంటి అంటే ఇవి ఎక్కడున్నాయో కొంతమంది అక్కడే ఉంటారనమాట. ఇవి ఉన్న వాళ్ళతోనే మాట్లాడతారు, ఇవి లేని వాళ్ళతో ఎవరు మాట్లాడరు. అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది నాకు అర్థం కాదు. కొన్ని వాడేమైనా వీడికి ఏమైనా డబ్బులు ఇస్తాడా అంటే అది ఉండదు. సో కొన్ని వీడేమైనా వాడు అలా అవ్వడానికి రీజన్ అయ్యాడంటే ఇది ఉండదు. డబ్బున్న వాళ్ళ వెనకే ఎందుకు పడతారు, వాళ్ళకి హెల్ప్ కావాల్సినప్పుడు ఎందుకు చేస్తారు, వాళ్ళతోనే ఎక్కువ ఎందుకు టైం స్పెండ్ చేస్తారు, వాళ్ళతో ర్యాప్ బిల్డ్ చేసుకోవడానికి ఎందుకు అంత, నాకు ఇప్పటికీ అర్థం కాదు. అదే లేని వాడి దగ్గర ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. అసలు వీడి దగ్గరికి వెళితే ప్రాబ్లమ్స్ వచ్చేస్తే, లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, డబ్బు లేని వాళ్ళ దగ్గరికి కానీ, ఫినాన్షియల్గా వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు, లేకపోతే వాళ్ళ హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం హెల్ప్ చేస్తే వాళ్ళ బర్డెన్స్ అని మన మీద పడిపోతాయి అని అనుకున్న కాన్సెప్ట్తో వీళ్ళు ఉంటారు కదా. మరి బాగా బలిసిన వాడి దగ్గరికి వెళ్ళి, లేకపోతే కొంచెం బాగా ఎర్న్ చేస్తున్న వాడి దగ్గరికి వెళ్ళినా సరే మీకు వచ్చేది ఏమి ఉండదు కదా. ఈ లాజిక్ ఎందుకు మీరు మిస్ అవుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. సో టైప్ 4 కోసం మాట్లాడదాం. టైప్ 4 క్యాండిడేట్స్ ఎలాంటి వాళ్ళు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న ఒక 10 km నడిచాను అని చెప్పాను అనుకోండి. వస్తారు మధ్యలోకి వచ్చి, నువ్వు 10 km నడిచావా, నేను 20 km వరకు నడిచేస్తాను తెలుసా అని అంటారు. అంటే ఇలాంటి మెడల్స్ అన్ని వాళ్ళకే వెళ్ళాలన్నమాట, మనలాంటి వాళ్ళకి రాకూడదు. సో అలాంటి పీపుల్ చాలా మందే ఉంటారు. ఏంటి అంటే అవుట్ ఆఫ్ ఈగో, అవుట్ ఆఫ్ జెలస్, అన్ని క్రెడిట్స్ వాళ్ళకే దక్కాలి, ఇంకెవరికి దక్కకూడదు, నువ్వేంటి చేసావు తొక్క, నేను చేసిందే తోపు అన్న వాళ్ళు ఉంటారు. సో అలాంటి టైప్ ఆఫ్ పీపుల్ కూడా మన లైఫ్ లో చాలా మందే ఉంటారు. సో వాళ్ళ కోసం కూడా ఇలాంటి మెడల్స్ రెడీ చేసుకుని మనం కూడా టైం దొరికినప్పుడు వాళ్ళు మెడలో వేసేసామనుకోండి, వాళ్ళు మన హెడేక్ కారనమాట. సో మనం అలవాటు చేసుకోవాలి, క్రెడిట్ అంతా మీదే, మాదే ముందే, మేము బచ్చగలం అనుకోవాలి అస్తమాటి. సో టైప్ 5 వీళ్ళు మైక్ అనమాట. ఏంటి అంటే మన ఇంట్లో ఏదైనా విషయం తెలిస్తే చాలు, ఎక్స్క్యూజ్ మీ ఇది విన్నారా మీరు అని చెప్పి మొత్తం ప్రపంచమంతా చాటేస్తూ ఉంటారు. వాళ్ళ విషయాలు ఏవి బయటికి రావు, మన విషయాలు మాత్రమే బయటికి తీసుకొస్తారనమాట. మన జీవితంలో జరిగిన సంగతి ఏదైనా వాళ్ళకి తెలిస్తే ఇంటికి వెళ్ళి ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకొని దాన్ని చెప్పే విధానం చెప్పి, వాళ్ళకి అర్థం కాకపోతే మళ్ళీ చెప్పి, మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ చెప్పి, మొత్తానికి మన ఇంట్లో ఆ చెప్పే ప్రాసెస్ లో వీళ్ళు 2 యాడ్ చేసుకొని చెప్తారు చూడండి. హ్యాట్స్ ఆఫ్, మీకు నేను ఫిదా అసలు. చెప్పుకుంటూ పోతే అలా ఉంటానే ఉన్నాయి టైప్స్, కానీ ఎక్కడొకక్కడ ఎండ్ ఇవ్వాలి కదా. ఈ రోజు 5 టైప్స్ కోసం మాట్లాడదాం అనుకున్నాను. 5 టైప్స్ కోసం చెప్తాను. ఇంకా మీకు కావాలి అంటే అప్పుడు ఇన్నోవేటివ్గా ట్రై చేయడానికి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు. అండ్ సో ఇలాంటి బిహేవియర్స్ మన చుట్టుపక్కల ఉంటారు. అప్పుడప్పుడు ఇలాంటి బిహేవియర్స్ మనకు తెలియకుండా మనమే ఎదుటి వాళ్ళ లైఫ్లో కూడా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో అన్నీ మనం తీసుకోవాలి. జస్ట్ మన తప్పులు ఏమైనా ఉంటే మనం సరి చేసుకుంటూ, మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే లైఫ్ అంటే. సో నెక్స్ట్ వచ్చిన వీడియోలో మనకి హెల్ప్ చేసిన వాళ్ళు, మనకి హెల్తీ ఎన్విరాన్మెంట్, హ్యాపీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసిన వాళ్ళ కోసం కూడా మాట్లాడతాం. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అంటిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్, బీ కైండ్ అండ్ డోంట్ బీ క్రూయల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.